నీట్ యూజీ పేపర్ లీకేజ్పై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ విశాఖలో విద్యార్థి సంఘాలు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పేపర్ లీకేజ్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్పై దుమారం రావడంతో ఆ పేపర్ సంబంధించి ఏదైతే నీట్ ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐడిఎస్ఓ సంఘం నేతలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే నీట్ ఎగ్జామ్ వరుస వివాదాలు జరుగుతున్నాయి, పేపర్ లీకేజ్లు కంటిన్యూ జరుగుతున్నాయి, ఇప్పుడు ఎగ్జామ్ కూడా రద్దు చేస్తుంది. దీని మీద మీరు ఏం చూస్తారు? చెప్పాలంటే ఇది వైఫల్యమే, వ్యవస్థ తాలూకు వైఫల్యం, ప్రభుత్వ తాలూకు వైఫల్యము. గత 3 సంవత్సరాల్లోనే ఇది రెండోసారి. 2024లో జరిగింది, 23-24 అకాడమిక్ ఇయర్లో, మళ్ళీ ఇప్పుడు కూడా జరిగింది. దాదాపుగా 22 లక్షల పైగా విద్యార్థుల మీద చాలా ఎంతో భారం ఇది చెప్పాలంటే. ఈరోజు ఎంత నీచంగా ఈరోజు డబ్బులకు పేపర్లు అమ్ముకొని ఎన్టీఏ బాడీ ఈరోజు మొత్తము వారి యొక్క భవిష్యత్తుతో ఈరోజు చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి. ఏఐడిఎస్ డిమాండ్ చేస్తుంది ఏమి అని అంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. ఇది ప్రభుత్వానికి సంబంధించిన బాడీ కాదు. కాబట్టి ప్రభుత్వమే దీంట్లోకి ప్రత్యక్షంగా దిగి ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఇలాంటి పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. ఇది ప్రభుత్వ తాలూకు వైఫల్యమే ఈ రకంగా పేపర్ లీకేజీ చేయడం అనేది. ఏఐడిఎస్ఓ సెంట్రల్ కౌన్సిల్ ఈ రోజు నుంచి కూడా వారం రోజుల పాటు నిరసన దినాలుగా దేశవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగానే విశాఖపట్నంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టాము. మేము డిమాండ్ చేస్తున్నాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, కేవలం సిబిఐ ఎంక్వైరీ కాదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఏదైతే రాజస్థాన్ సెంటర్లో దాదాపు 100 నుంచి 140 క్వశ్చన్ వరకు అదే ఆన్సర్ రావడం జరిగింది, అంటే పేపర్ లీకేజ్ సంబంధించి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అండ్ వరుస వివాదం, అంటే గతంలో కూడా ఇదే తరహాలో లీకేజ్ జరిగింది. సో ఎందుకు దీనిలో నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎంతమంది విద్యార్థుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, చదువుతారు, ఈ రద్దు అవ్వడం, ఇప్పుడు మరలా ఎగ్జామ్స్ పెట్టడం, దాని ఫీజు తీసుకొని అన్నప్పుడు కూడా వారి భవిష్యత్తు అగామి గోచరం జరుగుతుంది. ఈ తరుణం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అండ్ మీరు ఇచ్చే సలహా? దీనికి ప్రధానమైన కారణం ఏమంటే ఈ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఉందో ఆ నేషనల్ టెస్టింగ్లో ఉండే అధికారులకును, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో ఉండే అధికారులకును, తర్వాత ఈ కోచింగ్ మాఫియాలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్లో కోటా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక కోచింగ్ మాఫియా అనేది డెవలప్ అయింది. విపరీతంగా లక్షల రూపాయలతో కోచింగ్ సెంటర్లు పెట్టుకొని వాళ్ళు ర్యాంకులు తెచ్చుకోవడానికి వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఇలాంటి పేపర్ లీకేజీలు కారణమవుతున్నారు. ప్రభుత్వానికి ఆ విషయం తెలుసు. 2024లో లీక్ అయినప్పుడు మాత్రమే ఈ రాజస్థాన్ కేంద్రంగా దీంట్లో ఉండే కోటాలో ఉండే ఈ కోచింగ్ సెంటర్స్లో దీనికి కారణమవుతున్నాయనే విషయం తెలిసినప్పటికీ కూడా వాటిపైన ఎలాంటి నియంత్రణలు ప్రభుత్వం చేపట్టడం లేదు. సరికదా వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇలాంటి కుంభకోణాలకు ఇచ్చేసి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క ధనాన్ని ఆర్జించడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమంటే ఈరోజు విద్యను వ్యాపారం చేయడము, విద్యను ఒక సరుకుగా మార్చడం. ముఖ్యంగా మెడికల్ కాలేజీల్లోకి అడ్మిషన్స్ అనేటివి ఈరోజు ఎంతో కాంపిటీషన్తో కూడుకొని ఉన్నాయి. కొన్ని లక్షల మంది విద్యార్థులు రాత్రింబగళ్ళు ఎంతో మానసికమైన ఒత్తిడితో చేస్తున్నారు. అలాంటి ఎంట్రన్స్లన్నింటినీ కూడా లీక్ చేసి కోట్ల రూపాయల డబ్బులు ఆర్జించే కుంభకోణానికి వీళ్ళంతా కుమ్మక్కవుతున్నారు. దీనికి ప్రధానంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ 2024 లీక్ అయినప్పుడు మరొక్కసారి దీనిని మేము ఇలాంటి వ్యవహారాలు జరగకోకుండా చర్యలు చేపడతామని ఎంతో పారదర్శకంగా దీన్నంతా నీటిని నిర్వహిస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారో ప్రజలందరూ కూడా వాళ్ళు ప్రశ్నించాల్సి ఉంటుంది. రెండవది, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్టీఏ అనేది అది ఒక సొసైటీ, ఒక రిజిస్టర్డ్ సొసైటీ. అలాంటి రిజిస్టర్డ్ సొసైటీకి ఇట్లాంటి బాధ్యతను 23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉన్న దానికి సంబంధించిన ఎగ్జామ్ను కండక్ట్ చేసే బాధ్యతను ఎవరిచ్చేవారు? ఎక్కడ, ఏ పార్లమెంట్లో దానికి ఆ చట్టం ఆమోదించారు? ఏ చట్టం చేసుకొచ్చారు మీరు దీన్ని ఆమోదించడానికి? కాబట్టి మొదట ఆ సంస్థను రద్దు చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, ఎన్నో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు ఉన్నాయి, ఐఐఎంలు ఉన్నాయి, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటన్నిటిని అట్లాంటి అకాడమిక్ బాడీస్ని కాదని ఒక సొసైటీకి ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యత, ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించే బాధ్యత అనేది ఎట్లా సరైందని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మూడవది, అన్ని విషయాల గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటారే, రాజకీయాల గురించి,
అంతర్జాతీయ వ్యవహారాల గురించి, ఆధ్యాత్మికవాదం గురించి అన్ని విషయాలు మాట్లాడుతుంటాడే. పిల్లలకు పరీక్షలు వచ్చినప్పుడు మన్ కీ బాత్ అని చెప్పి పిల్లలకంతా నేను ధైర్యం చెప్తానంటాడా. ఆయన ఈరోజు ఈ నీట్ పేపర్ లీకేజీ పైన ఆయన మన్ కీ బాత్ పెట్టమని చెప్పానంటే ఏం చెప్తాడు ఆయన? కాబట్టి ఈ ప్రభుత్వము పూర్తి వైఫల్యం అయిపోయింది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు పరిపాలించే అర్హత అనేది కోల్పోయింది. ఈరోజు ఇన్ని లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మానసిక వ్యతకు వీళ్ళు బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, మొట్టమొదటిగా ఈ ఎన్టీఏను రద్దు చేయాలి. 2, ఈ ఎంట్రన్స్లన్నింటినీ కూడా, అది ఎంసెట్ కానీ ఇంజనీరింగ్ కానీ దేనికైనప్పటికీ కూడా అన్ని ఎంట్రన్స్లన్నీ కూడా రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్నాము. విద్య అనేది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి ఇంతకుముందంతా కూడా రాష్ట్రాల్లోనే పరీక్షలు నిర్వహించేవాళ్ళు, ఎంట్రన్స్లు కండక్ట్ చేసేవాళ్ళు, ర్యాంకులు ఇచ్చేవాళ్ళు, అడ్మిషన్లు చేసుకునేవాళ్ళు. ఎంతమంది డాక్టర్లు తయారు కాలేదు? ఆ డాక్టర్లంతా కూడా అసమర్థులా? ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలో ఎంట్రన్స్లు రాసిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఎన్టీఏని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు సెంట్రలైజ్ ఎగ్జామినేషన్ అన్నింటినీ కూడా సెంట్రలైజ్ చేయాల్సి వచ్చింది? అధికారాలన్నీ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇట్లా కుంభకోణాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల డబ్బును కడించడానికి ఈ కోచింగ్ మాఫియాకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వమును ఫస్ట్ దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎన్టీఏ సంబంధించి అసమర్థత, అవినీతి వల్ల ఈ పేపర్ లీకేజ్ ముఖ్య కారణం. ఏదైతే గతంలో తరహాలో రాష్ట్ర స్థాయిలోనే ఎగ్జామ్స్ టెస్టింగ్ ఉంటే ఖచ్చితంగా ఎంతోమంది విద్యార్థులకి భవిష్యత్తు ఉంటుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం మరలా పునరాలించి తక్షణమే ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి కూడా విశాఖలో ఏఐడిఎస్ఓ వివరిస్తున్న అంశంగా, నిరసన వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.